అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మొన్న మ్యారేజ్ కి వెళ్తున్నాను వరంగల్. వెళ్తునేటప్పుడు అక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ చూశానండి. అది ఎలా అంటే, ఆగి ఉన్న ఆటో మీదకి కారు వెళ్ళిపోయింది అనమాట. చాలా ఘోరంగా అయ్యింది అనమాట. అయితే నేను ఆ కారు వెనక చూశాను. ఏమి దేవుడి పేరు కాదు కదా, ఏ పేరు లేదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం నేను ఏంటి మామూలుగా ఎప్పుడైనా టూ వీలర్ గాని, ఫోర్ వీలర్ గాని, అంటే ఏ వెహికల్ ఉన్నా సరే మీరు కారు మీద భగవంతుడు నామం ఇవి రాసుకున్నారు అంటే మాత్రం ఎలాంటి యాక్సిడెంట్లు ఉండవండి. అవి ఏంటంటే శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అని రాసుకొని కింద శ్రీక్షేమం కరి అని రాసుకోవాలి. ఇలా మనం భగవంతుడు నామం చెప్పుకుంటూ భగవంతుడు నామం కూడా మన వెహికల్ మీద రాసుకున్నాము అంటే మాత్రం ఎలాంటి యాక్సిడెంట్లు ఉండవండి. ఇప్పుడు మనం లాంగ్ వెళ్తూ ఉంటాం. అందరూ ఫ్యామిలీ అందరూ ఒక తీర్థయాత్రలకో ఎక్కడికో, తీర్థయాత్రలు అంటే కొంతమంది కారులో వెళ్తారు, కొంతమంది ట్రైన్ లో వెళ్తారు. ఎలా వెళ్ళినా సరే ఇప్పుడు మీరేం చేస్తారు అంటే మామూలుగా ముందు ఇద్దరు బయలుదేరండి. తరువాత ముగ్గురు కలిసి వెళ్ళకూడదు, తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళాలి. ముందు ఇద్దరు వెళ్ళాలండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ముందు ఇంటి ఇలవేల్కి చెప్పుకోవాలి. మీరు ఏ తీర్థయాత్ర పలానా చోటికి వెళ్తున్నామని చెప్పేసి ఇలవేల్కి చెప్పుకొని, తర్వాత గ్రామ దేవతకు చెప్పుకొని అప్పుడు మనం బయలుదేరాలండి తీర్థయాత్రకి అనేది. ఇప్పుడు మళ్ళా మనం తిరిగి వచ్చేసాక తల్లి నీ దైవాల క్షేమంగా వచ్చేసామని అక్కడ గ్రామ దేవతకి మనం చెప్పుకుంటూ, ఒక కారులో ఉన్నా ఎక్కడున్నా సరే ఆటోలో ఉన్నా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇంటికి వచ్చాక మన ఇంటి ఇలవేల్పు కూడా చెప్పుకోవాలన్నమాట. అది కారులో వెళ్ళారు అనుకోండి, సేమ్ ఇలాగే చెప్పుకొని కారుకి ఏం చేస్తారు అంటే ఒక కొబ్బరికాయ గాని గుమ్మడికాయ గాని అది మీ అందుబాటులో ఉన్నది కొట్టి బయలుదేరండి. ఎలాంటి యాక్సిడెంట్లు కూడా అవ్వవు. ఆ కారు మీద అయితే మాత్రం నేను కెరియర్ గ్రోత్ కోసం చెప్పాను కదా, అది దేనికైనా మనం చదువు ఎక్కడికి వెళ్ళినా కూడా అలా మనసులో స్మరణ చేస్తూ వెళ్ళండి. నేను మా కారు మీద వ్రాసేది ఏంటంటే, ఓం నమో వెంకటేశాయ కామితార్థ ప్రదాయినే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః శ్రీక్షేమం కరి. నేను మా కారు మీద రాసింది ఇదే అండి. వెంకటేశ్వర స్వామి శ్లోకం ఇది. నాకు చాలా నమ్మకం, అందుకే నేను ఇది ఈ మధ్య మా కార్ మీద నేను రాయించుకున్నాను. మీకు నచ్చితే మీరు రాయించుకోవచ్చు. నేను ఆ మంత్రం అనేది డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. రెండును శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అదొకటి. నేను మా కార్ మీద ఏంటి రాయించాను అనేది అది ఇస్తాను. శ్రీక్షేమం కరి. ఇప్పుడు అలాగా రాయించుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నాను, ఆ రోజు ఆ యాక్సిడెంట్ చూసి చాలా భయం వేసిందండి. ఇప్పుడు ఒకవేళ భగవంతుడు నామం చెప్పుకుంటూ ఆ కారు మీద మనం స్టిక్కర్ పెట్టించేమో అనుకోండి, ఇప్పుడు పెద్దగా జరగవలసింది చిన్నగా తీసిస్తాడు. రాముడు మనకి రక్షగా ఉంటాడు. భగవంతుడు వెంకటేశ్వర స్వామి రక్షగా ఉంటారు మనకి. ఇప్పుడు ఏదైనా నమ్మకమే అండి. ఇప్పుడు ఒకవేళ పెద్దగా జరగవలసింది, ఇప్పుడు మనకి ఏదైనా జరగవలసింది కారుకు అవుతుందేమో, ఒక పంచరో లేకపోతే ఏదో డెంట్ అవ్వడమో లేకపోతే ఏదో ఒకటి కారుకు అవుతుంది. మనం సేఫే కదా. అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం మీరు ఆ స్టిక్కర్ పెట్టించి మీరు మళ్ళీ ఇంకొకటి చెయ్యాలి, లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మందికి వెళ్తుంది. వెళ్ళి వాళ్ళు కూడా మీరు ఎవరికైనా నమ్మకం ఉన్న వాళ్ళు రాయించుకుంటారు కదా, అది ఆ స్టిక్కర్ పెట్టించుకుంటారు కదా అని నేను లైక్ చేయమనేది. థ్యాంక్ యూ. ఓం నమో శ్రీ వెంకటేశాయ.